అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ని అమెరికాలో విలీనం చేసుకోవాలనే తన పాత ప్రతిపాదన మళ్లీ తెరపైకి తెచ్చారు. దీనికి అంగీకరించని దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అటు డెన్మార్క్ మొండికేస్తుండగా ఇటు అమెరికా కాంగ్రెస్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ట్రంప్ వర్సెస్ గ్రీన్లాండ్ ప్రత్యేక కథనం. గ్రీన్లాండ్ను దక్కించుకోవటం కేవలం భూభాగ విస్తరణే కాదు, అమెరికా భద్రతకు కూడా అత్యంత కీలకమని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు గ్రీన్లాండ్ ప్రాంతం భౌగోళికంగా ఎంతో అనువైంది. ఒకవేళ అమెరికా ఇక్కడ అడుగు పెట్టకపోతే రష్యా లేదా చైనా ఆ ప్రాంతాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు గ్రీన్లాండ్లో దాగి ఉన్న అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కూడా అమెరికా కన్నుపడింది. అయితే ట్రంప్ బెదిరింపులను డెన్మార్క్ తీవ్రంగా ఖండిస్తోంది. గ్రీన్లాండ్ మా సార్వభౌమ భూభాగం, అది అమ్మకానికి లేదని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సేన్ కుండబద్దలు కొట్టారు. అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో నాటో మిత్రదేశాల సహకారంతో గ్రీన్లాండ్ చుట్టూ సైనిక పహారాను పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రకటించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికా కాంగ్రెస్లో నిరసన వ్యక్తమవుతోంది. డెన్మార్క్తో దశాబ్దాల మైత్రిని కాపాడేందుకు సెనేటర్ క్రిస్ కూన్స్ బృందం రీఅష్యూరెన్స్ టూర్ చేపట్టింది. మరోవైపు మిత్రదేశాల భూభాగాలను బలవంతంగా ఆక్రమించడానికి ప్రభుత్వ నిధులను వాడకుండా నిరోధించేందుకు సెనేటర్లు లీసా ముర్కోవిస్కీ, జీన్ షాహీన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్పై సైనిక చర్య చేపట్టకుండా సెనేటర్ రూబెన్ గల్లెగో వార్ పవర్స్ రిజల్యూషన్ ను సిద్ధం చేశారు. విమర్శలు వస్తున్నా ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గటం లేదు. భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం సుంకాలను ఆయుధంగా వాడటం అధ్యక్షులకు ఉన్న సాంప్రదాయమేనని అమెరికా వర్తక ప్రతినిధి జెమిసన్ గ్రీర్ సమర్థించుకుంటున్నారు. మొత్తానికి గ్రీన్లాండ్ అంశం అగ్రరాజ్యం అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య చిచ్చు పెడుతోంది. ట్రంప్ తన హెచ్చరికలను అమలు చేస్తారా, వెనక్కి తగ్గుతారా అన్నది వేచి చూడాలి.